రాంపూర్ అనే పేరు గల ఒక పెద్ద అడవిలో అన్ని రకాల జంతువులు నివసించేవి. అక్కడ అన్ని జంతువులు ఒకే కుటుంబంలా ఒకే చోట కలిసి ఉండేవి. అలాగే ఒక రాత్రి అన్ని జంతువులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. మన అడవి దగ్గరలో ఇంకా ఎన్నో అడవులున్నాయి, కానీ మన అడవి లాంటి సుఖం శాంతి మాత్రం ఏ అడవిలో లేవు. నాకేమీ అర్థం కావట్లేదు. నాకైతే మన అడవి అంటే ఇష్టం. ఇలాంటి సుఖం శాంతి ఎలా ఉంటుంది చెప్పు? ఏనుగన్నా, మన షేర్ సింగ్ లాంటి రాజు వాళ్ళ అదృష్టంలో ఎక్కడున్నారు చెప్పండి? అది కరెక్టే కోతన్నా. నేను విన్నాను, మిగతా అడవి రాజులు ఎంత దుర్మార్గులంటే వాళ్ళకి ఆకలేసినట్లయితే, వాళ్ళకి ఏ ఆహారం దొరకపోయినట్లయితే వాళ్ళ అడవి జంతువుల్ని తినేస్తారంట. కానీ మన రాజు అయితే అలా ఏమీ చెయ్యడు. ఇంకా ఆయన ఆకలితో ఉండి మన ఆకలిని తీరుస్తాడు. అడవిలో అన్ని జంతువులు కూడా కలిసి మాట్లాడుకుంటున్నాయి. ఇంకా వాళ్ళ రాజుని చాలా పొగుడుతూ మాట్లాడుతున్నాయి. కొంత సమయం తర్వాత అన్ని జంతువులు నిద్రించటానికి వెళ్లిపోతాయి. అప్పుడు అక్కడికి ఒక నక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. మళ్ళీ మరోసారి అడవిలో అన్ని జంతువులు ఒక దగ్గరకు చేర్చి వాళ్లతో ఇలా చెప్తుంది. ఇదిగో అన్నలారా, మీరు విన్నారా? మా పక్కనున్న అడవిలో దొంగతనం జరిగింది. నక్కక్క, ఏప్రిల్ నెల ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇంకా మమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేయడానికి ప్రయత్నించొద్దు. మన అడవిలో ఏంటి, మన చుట్టుపక్కన ఉన్న అడవిలో కూడా ఎలాంటి దొంగతనం జరగదు. అవునా? సరే, నమ్మకండి నా మాటలు. నేనేమైనా ఏప్రిల్ ఫుల్ చేస్తున్నానా ఏంటి? నేను ఏదైతే నా చెవులతో విన్నానో కేవలం అదే మీతో చెప్తున్నాను. నేను ఈ రోజు నా చెల్లెలు కలవటానికి పక్కనున్న అడవికి వెళ్ళాను. తనే నాతో చెప్పింది వాళ్ళ అడవిలో దొంగతనం జరుగుతుందని. ఈ విషయం విని భయపడిపోయాను. అందుకనే నేను ఆలోచించాను ఈ విషయం మీ అందరికీ చెప్దామని. కానీ మీకైతే నా మాటలపై నమ్మకమే లేదు. నక్క చెల్లాయ్, నువ్వెంతవరకు ఎప్పుడైనా మంచి పనులు చేసావా ఏంటి నీ మీద నమ్మకం కలగడానికి? ఏం మిత్రులారా? అవునన్నా, బాగా చెప్పావు నువ్వు. కానీలే, ఇప్పుడు పడుకున్న టైం అయిపోయింది. దీనికి అలవాటేలే అందరి నిద్ర చెడగొట్టడం. నక్క యొక్క మాటలపై ఎవరికీ నమ్మకం కలగదు. అందరూ వెళ్లి నిద్రపోతారు. కానీ నక్క మాత్రం ఎప్పటి నుంచైతే ఈ విషయం వింటుందో అప్పటి నుంచి నక్కకి కంటిపై కునుకు లేదు. అందుకనే అది రాత్రంతా నిద్రపోకుండా గుడ్లగూబతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ మరోవైపు అడవిలో మిగతా జంతువులన్నీ హాయిగా నిద్రపోతాయి. ఇంకా మర్నాడు ఉదయం కోతి ఏడుస్తూ వస్తుంది. దాని ఏడుపు శబ్దానికి అడవిలో అన్ని జంతువులు ఒకే చోట చేరుకుంటాయి. అరే కోతన్నా, ఏమైంది? ఉదయాన్నే ఎందుకు ఏడుస్తున్నావు? ఏదైనా భయంకరమైన కలగన్నావా ఏంటి? ఓరి దేవుడా, నేను కళ్ళే కరెంటు బాగుండేదేమో. నిజంగానే నా ఇంట్లో దొంగతనం జరిగిపోయింది. ఎంతో కష్టంగా అన్ని అరటిపళ్ళు జమ చేసి ఉంచాను. వారం రోజుల వరకు ఎక్కడికి వెళ్లకుండా తినుకోవచ్చని. నా ఆకలి ఎలా తీర్చుకోవాలి చెప్పండి? అన్నీ దొంగలించేశారు. ఏంటి, దొంగతనమా? అది కూడా మన అడవిలోనా? ఇది ఎవరి పని ఉంటుంది? ఏం తెలీదు జింక చెల్లి, కానీ ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు మాత్రం చాలా తెలివైన వాళ్ళు నా ఈ రోజుటి అరటిపళ్ళు కూడా దొంగలించేశారు. నేను వాటిని గుండెపైన పెట్టుకొని ఉంచాను. చెప్పాను కదా నేను రాత్రి, అదే మన పక్క అడవిలో దొంగతనాలు జరుగుతున్నాయని. ఇంకా నా మాటలు నమ్మకండి. అయ్యింది కదా మీ ఇంట్లో దొంగతనం? మాకైతే అనుమానంగా ఉంది నక్క చెల్లి. ఈ దొంగతనాన్ని నువ్వైతే చేయించలేదుగా. మేము నీ మాట వినలేదని. అవును కదా నక్క చెల్లి? దేవుడు నాతో అబద్ధం చెప్పించలేదు ఏనుగన్నయ్య. కానీ నేను ఈ కోతి అరటి పండ్లు ఎందుకు దొంగలిస్తాను? నేనైతే అరటి పండ్లు తినను. ఇంకా అలాగే నా ఇంటి దగ్గరలో ద్రాక్ష చెట్టు ఉంది. నాకెప్పుడు తినాలనిపించినా నేను ద్రాక్ష పళ్ళు తింటాను. ఇంకా మర్చిపోకు, నువ్వు నా దగ్గర పండ్లు అడగటానికి రావు. అలాగే నేను కూడా. నాకేమీ అహంకారం చూపించాల్సిన అవసరం లేదు. ఇదంతా చెప్పి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంకా హాయిగా నిద్రపోతుంది. కానీ నక్క మాటల మీద ఎవ్వరికీ నమ్మకం కలగదు. ఇంకా అందరూ నక్కనే దొంగ అని అనుకుంటారు. అందుకనే అన్ని జంతువులు నక్కను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఒక పథకాన్ని వేస్తారు. మన అడవిలో దొంగతనం ఎప్పుడూ జరగలేదు. నాకనిపిస్తుంది ఈ దొంగతనం మాత్రం నక్కే చేపించుంటుందని. మిత్రులారా, నా మాట వినండి. ఈ రోజు ఎవరూ నిద్రపోవద్దు. ఎలా అయితే ఆ నక్క దొంగతనం కోసం వస్తుందో వెంటనే దాన్ని పట్టుకుందాం. ఇంకా మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్దాం. ఇంకా దాన్ని కఠిన శిక్ష విధించమని చెప్తాం. ఇప్పుడు అన్ని జంతువులు అలాగే చేస్తాయి. మొత్తం రాత్రంతా నిద్రపోవు. ఇంకా నక్కపై కాకుండా ఇంకెవ్వరిపై దృష్టి కూడా పెట్టవు. అప్పుడు సగం రాత్రి తరువాత నక్కపై దృష్టి పెడుతూ అందరూ నిద్రపోతారు. ఇంకా మర్నాడు ఉదయం వాళ్ళు కళ్ళు తెరవగానే ఏనుగు చూస్తుంది ఈసారి తన ఇంట్లో దొంగతనం జరిగిందని. ఓరి దేవుడా, ఘోరం జరిగిపోయింది. నా ఇంట్లోనే దొంగతనం జరిగిపోయింది.
కానీ ఈ దొంగతనం ఎవరు చేస్తున్నట్లు? నక్క మాత్రం నా ముందరే ఉందే. ఏంటి? అయితే మీరు రాత్రంతా నిద్రపోకుండా నా మీద దృష్టి పెట్టి ఉంచారా? అది కూడా దేనికోసం? మీ అందరికీ అనుమానం నేను దొంగనని. ఏదైనా కానీ ధన్యవాదాలు నా మీద దృష్టి పెట్టినందుకు. మీరు చూసినందువలనే నా ఇంట్లో దొంగతనం జరగలేదు. ఇంకా దొంగతనం ఏనుగన్న ఇంట్లో జరిగింది. అరే ఆపండి, ఇలా మనలో మనం గొడవ పడడం ఆపండి. ఇది అనవసరమైన విషయం. ఈ సమయం మనం గొడవ పడటానికి కాదు, ఆ తెలివైన దొంగను పట్టుకోవటానికి. ఇంకా మనం ఒంటరిగా ఈ పనిని చేయలేము. అయితే మనం ఏం చేద్దాం? అడవిలో దొంగతనం పెరుగుతున్నాయి. ఇలా మనం రోజు రాత్రులు మేలుకొని ఉండలేం కదా. ఇంకా ఏం తెలుసు? ఆ తెలివైన దొంగ ఉదయం దొంగతనం చేస్తాను. నక్క అక్క సరిగ్గా చెప్తుంది జింక చిల్లాయ్. ఇప్పుడు దొంగతనం చాలా పెరిగిపోతుంది. మనం ఇప్పుడు మన రాజు దగ్గరికి వెళ్లాల్సిందే. ఆయనకి చెప్పాల్సిందే ఈ దొంగతనం కోసం. రాజుగారి ఆరోగ్యం బాగులేదుగా, మరి ఇలాంటప్పుడు ఈ విషయం చెప్పడం మంచిదేనా? అంటే మన వల్ల ఆయన ఆరోగ్యం ఇంకా పాడైపోతే? ఏనుగన్నా, మనం ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మళ్ళీ నీ ఇంట్లో దొంగతనం జరగచ్చు. దొంగనెలా పట్టుకోవాలో ఆలోచించు. ఆ దొంగను కేవలం మన రాజా షేర్ సింగే పట్టుకోగలరు. నేను నక్క మాటలకు సమ్మతిస్తున్నాను. తను చాలా సరిగ్గానే చెప్పింది. ఇప్పుడు మనం ఆ దొంగను పట్టుకోవాల్సిందే. అప్పుడే ఈ అడవిలో దొంగతనాలు జరగకుండా ఉంటాయి. అడవిలో అన్ని జంతువులు నిరాశగా రాజా షేర్ సింగ్ దగ్గరకు వస్తాయి. ఇంకా తనకు ఈ అన్ని విషయాలు వివరిస్తాయి. అన్ని మాటలు విన్న తర్వాత అడవి యొక్క రాజా షేర్ సింగ్ తన అడవిలో జంతువులతో ఇలా చెప్తారు. ఇదంతా జరిగినంత వరకు ఏం చేశారు మీరంతా? అడవిలో ఇంత దొంగతనం జరిగిపోయింది, మరి మీరంతా నన్నెందుకు చెప్పలేదు? నాకు ఈ విషయం చెప్పడంలో ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? రాజాగారు, నేనైతే ముందే వీళ్ళందరికీ చెప్పాను, కానీ వీళ్ళంతా నా మాటలు నమ్మలేదు. అందుకనే ఎవ్వరూ మీకు ఏమీ చెప్పలేదు. ఇంకా ఎప్పుడైతే దొంగతనాలు పెరిగాయో అప్పుడే అందరూ నిజమని నమ్మి మీ దగ్గరికి వచ్చారు. రాజుగారు, మేము చాలా తప్పు చేశాము. మేము చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి. ఆ దొంగని తప్పకుండా పట్టుకోండి. సరే, ఇప్పుడు నన్ను ఆలోచించనివ్వండి. ఇప్పుడు మీరంతా మీ ఇంటికి వెళ్ళండి. ఇంకా సాయంత్రం మళ్ళీ తిరిగి రండి. షేర్ సింగ్ చెప్పిన మాటలు విని అందరూ వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. ఇంకా ఎప్పుడైతే అన్ని జంతువులు వాళ్ళ ఇంటికి చేరుకుంటాయో వాళ్ళందరి కళ్ళు చూస్తున్నదంతా నమ్మలేకపోతాయి. ఎందుకంటే వాళ్ళందరి ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఇదంతా చూసి అన్ని జంతువులు ఒకేసారి కంగారుపడి రాజా షేర్ సింగ్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తాయి. మరియు ఆయనకు ఇలా చెప్తాయి. మహారాజా, ఇప్పుడు ఆలోచించే సమయం కూడా లేదు. మీరు ఇప్పుడే ఏదో ఒకటి ఆలోచించాలి. ఇంకా ఇప్పటికిప్పుడే ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ దొంగ చాలా తెలివైనవాడు. అవును మహారాజా, ఇక ఇంటిని ఒంటరిగా వదలడం అంటే బాధల్ని కొనుక్కుని తీసుకొచ్చినట్లుంది. మనమంతా ఆలోచిస్తూనే ఉండిపోతాం. అంతలో ఆ దొంగలు దొంగిలించి వెళ్లిపోతారు. మహారాజా, అసలు ఏం జరిగిపోయినట్లు? మీరంతా ఇంత వెంటనే ఇంత బాధపడుతూ తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఏం చెప్పాలి మహారాజా? మేము ఇక్కడికి మా సమస్య పరిష్కారం తెలుసుకోవటానికి వచ్చాము. కానీ ఇంతలోనే ఆ తెలివైన దొంగ మా అందరి ఇళ్లను దోచుకొని పారిపోయాడు. నాకు ఈ విషయం విన్నాక చాలా బాధగా ఉంది. నేను మీ ఇంటి సామాన్లని కాపాడలేకపోయాను. ఇంకా ఆ దొంగడు పట్టపగలు కూడా దొంగతనం చేసేస్తున్నాడు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, నేను ఆ మాయ దొంగడిని చాలా తొందరగా పట్టుకుంటాను. కానీ మహారాజా, ఇప్పుడు మేమంతా ఏం చెయ్యాలి? ఒకవేళ ఇదే విధంగా జరుగుతున్నట్లయితే మేము ఈ అడవిని వదిలి వెళ్ళిపోవలసిందే. ఎవ్వరూ అడవిని వదిలి వెళ్ళనవసరం లేదు. నేను ఆలోచించుకున్నాను ఏం చెయ్యాలో. నేను మీ అందరికీ ఓ మాట చెప్తున్నాను. మీరంతా ఈ రాత్రి నిద్రపోవద్దు. కేవలం నిద్రపోతున్నట్టు నాటకం చెయ్యండి. నేను నా తోడు వాళ్లతో అడవంతటిపై ఓ కన్ను వేసి ఉంటాను. ఇంకా ఆ కుటిల దొంగడు కనిపించగానే వాడిని పట్టేసుకుంటాను. ఆ తర్వాత నేను కూడా చూస్తా వాడు నా నుంచి ఎలా తప్పించుకుంటాడు. షేర్ సింగ్ చెప్పడంతో అడవిలో అన్ని జంతువులు సరిగ్గా అలాగే చేస్తాయి. అందరూ వారి వారి ఇళ్లలో నిద్రపోతున్నట్టు నటిస్తాయి. ఇంకా రాత్రికి తోడేలు చప్పుడు చేయకుండా అడవిలోకి వస్తుంది. ఇంకా అడవిలో అన్ని జంతువులు నిద్రపోవడం చూసి నవ్వుకుంటూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఎంత మూర్ఖులు ఈ అడవిలో ఉన్న జంతువులు. ఈ రోజు పట్టపగలు వాళ్ళింటి నుంచి దొంగతనం చేసేసాను. అయినా సరే వీళ్ళంతా ఎలాంటి బాధ లేకుండా నిద్రపోతున్నారు. కానీలే, నాకేంటి వీళ్ళతో. నేను మాత్రం ఇక్కడికి దొంగతనం కోసం వచ్చాను. ఇంకా దొంగతనం చేసే వెళ్తా. ఇప్పుడు తోడేలు దొంగతనం చేయడం కోసం అందరికంటే ముందు కోతి ఇంటికి వెళ్తుంది. మరియు దాని ఇంటి నుండి కొన్ని సామాన్లు దొంగతనం చేస్తుంది. దాని తర్వాత అది జింక ఇంటికి వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి కూడా కొన్ని సామాన్లు దొంగతనం చేస్తుంది. 2 ఇళ్లలో దొంగతనం చేసిన తర్వాత తోడేలు తనలో తాను ఇలా అనుకుంటుంది. తెల్లవారిపోతుంది. ఇంకా ఒక్క ఇంట్లోనే దొంగలిస్తా.
ఈ కుందేలు ఇళ్ళు ఇంత చిన్నదంటే దొంగతనం చేయడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే కొన్ని రోజుల నుంచి వీడికి ఏమీ కాలేదు. కాని ఈ రోజు మాత్రము వదిలిపెట్టను. ఈ రోజు నేను వీడింట్లో దొంగతనం చేసే తీరుతా. ఇదంతా అనుకొని తోడేలు తన చేతులు కుందేలు చిన్న ఇంటిలో పెడుతుంది. ఎప్పుడైతే తన చేతులు కుందేలు ఇంట్లో పెడుతుందో కుందేలు ఇంకా తనతో పాటు ఉన్న స్నేహితులు తోడేలు చేతిని పట్టుకుంటారు. మరియు వెనక నుండి షేర్ సింగ్ వచ్చి తనని చుట్టుముడతారు. ఇంకా అతనితో అంటారు, అయితే నువ్వన్నమాట ఆ దొంగ. ఇన్ని రోజుల నుంచి దొంగతనం నువ్వే చేస్తున్నావన్నమాట. నీకేమనిపించింది? నిన్ను మేము పట్టుకోలేమా ఏంటి? ఓ మాట గుర్తుంచుకో, దొంగడు ఎంత బుద్ధిమంతుడైనా సరే ఒకరోజు తప్పకుండా చిక్కుకుంటాడు. అరే అలా కాదు షేర్ సింగ్, నేను ఆ దొంగని కాను. నేను ఈ రోజు దొంగతనానికి వచ్చాను. నన్ను విడిచిపెట్టి, నేను కూడా మీ అడవివాడినిగా. మేం మూర్ఖుల్లా కనిపిస్తున్నామా ఏంటి? మా అడవిలో ఎవ్వరూ దొంగతనం చెయ్యరు. ఇంకా మా అడవిలో ఇంతవరకు అసలు దొంగతనమే జరగలేదు. కాని మరొక అడవి జంతువులున్నాయే, మా అడవికొచ్చి దొంగతనం చేస్తున్నాయి. నువ్వు చేసిన దానికి తప్పకుండా శిక్ష దొరుకుతుంది. నీకు ఇక్కడ కూడా శిక్ష పడుతుంది, ఇంకా నీ అడవిలో కూడా శిక్ష పడుతుంది. మిత్రులారా, వీడిని బంధించి జైల్లో పడేయండి. షేర్ సింగ్ తోడేలును జైల్లో పెడతాడు. ఇంకా దాని అడవిలో ఉన్న రాజు సింహాన్ని కూడా పిలుస్తాడు. మరియు ఆ తోడేలు దొంగను ఆ సింహానికి అప్పగిస్తారు. దాని తర్వాత ఆ రాజు కూడా ఆ దొంగ తోడేలుకు చాలా కఠినమైన శిక్ష విధిస్తారు. పనస దొంగ బల్లు కోతి. సుందరవనం అడవిలో బల్లు కోతి ఉండేవాడు. అతనికి కష్టం చేయడం అంటేనే ఇష్టం ఉండేది కాదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు తనకు తానే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఒక రోజు ఒక చిలుక ఎగురుతూ వచ్చి ఒక చెట్టుపై కూర్చుంటుంది. తనను చూసి బల్లు కోతి ఇలా అంటాడు, ఒరే, నువ్వు ఈ చెట్టు పైన ఎందుకు కూర్చున్నావు? నీకు తెలీదా ఈ చెట్టు పైన నేనే కూర్చుంటానని? ఇది నా చెట్టు. దీనిపైన నువ్వు కూర్చోడానికి ఎంత ధైర్యం నీకు? అరే, నేను నీళ్ళ కోసం అన్ని చోట్ల తిరిగాను. నాకు నీళ్లు ఎక్కడా దొరకలేదు. నేను చాలా అలసిపోయాను. అప్పుడు నాకు ఈ చెట్టు కనిపించింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అవును, కానీ దీంట్లో ఇంత కోపం అవ్వాల్సిన విషయం ఏముంది చెప్పు? ఈ చెట్టు పైన కూర్చోక ముందు నువ్వు తెలుసుకోవాల్సింది, ఈ చెట్టు నాదని, ఇంకా నేను ఇక్కడికి దాదాని. క్షమించండి బల్లు అన్న, నువ్వు చాలా శక్తివంతుడు అని నాకు తెలుసు. కానీ ఓ మాట గుర్తుంచుకో, ఎవరైతే శక్తివంతులుంటారో వాళ్ళు ప్రతి విషయానికి నేనే పెద్దని ఎప్పుడూ చెప్పుకోరు. అయితే నువ్వేమనాలనుకుంటున్నావు? అంటే నేను శక్తివంతుడిని కానా? అందుకే నేను పదే పదే శక్తివంతుడిని చెప్పుకుంటున్నానా ఏంటి? అవును, అలానే అనిపిస్తుంది నాకు. నువ్వు నా చెట్టు పైన కూర్చొని నన్నే అవమానిస్తున్నావు. నువ్వు ఈ అడవిలోనే ఉండాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వేమైనా ఈ అడవిని కొన్నావా ఏంటి? నేను ఒక అలసి వచ్చిన బాటసారిని. నాకు చెట్టు కనిపించింది, అందుకే కూర్చున్నా. ఇందులో ఎంత కోప్పడాల్సిన విషయమేముంది? చెట్టు పైన ఎవరైనా కూర్చోవచ్చుగా. అడవి పైన అందరికీ సమానమైన అధికారం ఉంది. నోరు మూసుకొని చెట్టు కొమ్మ పై నుంచి లేచి వెళ్ళిపో, లేకపోతే చాలా దారుణం జరుగుతుంది. సరేలే కోతన్నా, నేను వెళ్ళిపోతానులే. బల్లు కోతి మాటలు విన్న తరువాత చిలుక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరియు ఎగురుతూ ఎగురుతూ చిలుక తనలో తను అనుకుంటుంది, ఎంత గర్వం ఈ కోతికి! పెద్ద హీరోలా మాట్లాడుతున్నాడే. చిలుక ఎగురుతూ ఎగురుతూ తన ఇంటికి వెళ్తాడు. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. మరియు ఒక రోజు అడవిలో అన్ని జంతువులు అక్కడ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. అప్పుడే ఏనుగు యొక్క చూపు ఒక పాత చెట్టు పైన పడుతూ ఉంది. దాన్ని చూసి ఏనుగు ఇలా అనుకుంటాడు, అరే, ఇదేదో విచిత్రంగా ఉందే. ఈ చెట్టు పైన ఇంతవరకు ఎప్పుడు ఒక పచ్చని ఆకు కూడా కనిపించలేదు. కానీ ఈ రోజు దీనికి పనసపండు ఎలా వచ్చింది? ఏనుగు మొత్తం అడవిలోనే దీని గురించి అందరికి చెప్తాడు. అందుకనే అడవిలో అన్ని జంతువులు ఆ పనసని చూడడానికి వస్తాయి. అరే వా, ఇది చాలా విచిత్రమైన విషయమే. ఏదో మంచి జరగబోతుందన్నమాట. ఎందుకంటే ఈ పాత చెట్టుకి ఇంతవరకు ఎప్పుడు ఏమీ పండలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఈ పండొచ్చింది. అవునరా, నువ్వు అంటుంది కరెక్టే. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఆలోచించాల్సింది, మొత్తం చెట్టుకి ఒక్క పనసపండు మాత్రమే వచ్చింది. ఇదెలా సాధ్యమో? ఇక్కడ ఏదో జరగబోతుందన్నమాట. అప్పుడే ఎగురుతున్న చిలుక అక్కడికి వస్తాడు. మరియు చిలుక వాళ్ళందరికీ చెప్తాడు, అరే మిత్రులారా, నేను మీకు మాట చెప్పడానికి వచ్చాను. అదేంటంటే, ఈ చెట్టుకి పనసపండు ఉందిగా, అదేమైనా సాధారణమైన పనసపండు కాదు. అది ఒక మాయా పనసపండు. దీన్నెవరు తింటే వాళ్ళు మంచి శక్తివంతులైపోతారు. వాళ్ళలో అద్భుతమైన శక్తులు వచ్చేస్తాయి. ఇంకో మాట ఏంటంటే, వాళ్ళు ఈ అడవికే రాజైపోతారు. అవును, కానీ ఇవన్నీ నీకెలా తెలుసు? నీకు వీటి కోసం ఎవరు చెప్పారు? చూడన్నా, నేనొక పక్షిని. అందుకే నేను ప్రతి చోట తిరుగుతూ ఉంటాను.
నిన్న నేను ఎగురుతూ ఇంకో అడవికి వెళ్ళాను. అక్కడ నాకు ఓ ఋషిముని కలిశారు. ఆయనే నాకు ఈ పనసపండు గురించి కూడా చెప్పారు. కానీ ఈ పనసపండు మన అడవిలోనే ఉందన్న సంగతి నాకు తెలియదు. అందుకే నేను ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాలని తొందరగా వచ్చాను. ఇది నిజంగా ఒక మాయా పనసపండు అయినట్లయితే ఈ పనసపండు నేను తప్పకుండా తింటాను. ఎందుకంటే నేను ఈ అడవికి పెద్దవాడిగా మారాలనుకుంటున్నాను. అరే ఏనుగన్నా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మొదటి నుంచే అందరికన్నా పెద్దగా కనిపిస్తుంటావు. నువ్వు ఇంకెంత పెద్ద, ఇంకా శ్రేష్ఠుడిగా కావాలనుకుంటున్నావు? మాలాంటి చిన్న జంతువులకి ఇలాంటివన్నీ అవసరం ఉన్నాయి. అందుకే నేనే ఈ పనసపండుని తింటాను. అప్పుడే అక్కడికి బల్లు కోతి కూడా వస్తుంది. బల్లు కోతి అన్ని మాటలు విన్న తరువాత, అర్థం చేసుకున్న తరువాత ఇలా అంటాడు, ఇదేమైనా మిఠాయా తినేయడానికి? ఈ అడవిలో నేను కూడా ఉంటున్నాను. అందుకే ఈ పనసపండుపై నాకు కూడా అధికారం ఉంది. నేనే ఈ పనసపండుని తింటాను. నేను శక్తివంతుణ్ణి, ఇంకా అందరికంటే శ్రేష్ఠుణ్ణి అయ్యి ఈ అడవిని ఏలుతాను. భలే బల్లు అన్న, నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు. ఏదో ఈ అడవికి నువ్వే రాజులా. అన్ని జంతువుల మధ్య ఈ పనస గురించి గొడవ జరుగుతుంది. అందరూ వాళ్ళ మధ్యలో గొడవాడడం మొదలు పెడతాయి. ఆ గొడవ చూసిన తరువాత చిలుక ఇలా అంటాడు, అరే, ఇలా మీలో మీరే గొడవ పడడం కంటే ఏదో మంచి ఉపాయం ఆలోచిస్తే అందరికీ మంచిది. ఎందుకంటే గొడవ పడడం వల్ల ఆ పనసపండు ఎవరికి దొరకదు. అవును చిలుక, నువ్వు చెప్పేది అక్షరాల నిజం. కానీ ఇప్పుడు ఎలాంటి ఉపాయంతో నాకు ఈ పనసపండు దొరుకుతుంది చెప్పు. చూడండి, ఈ అడవిలో రాజు అనేవారు లేనేలేరు. అందుకే మనం ఒక పందెం పెడదాం. ఆ పందెం ఎవరైతే గెలిస్తే ఈ పనసపండు వాళ్లే తింటారు. ఇంకా వాడే మన అడవికి రాజు కూడాను. అవును, దీనివల్ల ఒక లాభం ఏంటంటే ఈ పనసపండులో ఉన్న శక్తులన్నీ మన రాజుకే లభిస్తాయి. నువ్వు చెప్పేది చాలా బాగుంది. మనం ఈ పందెం రేపే మొదలెడదాం. ఇంకా ఎవరు గెలిస్తే వాడికి ఈ పనసపండు దొరుకుతుంది. ఇంకా వాడే మన అడవికి రాజు కూడా కాబోతాడు. కానీ ఎలాంటి పందెమో ఏంటో దీనికోసం ఎవరైనా ఆలోచించారా? చూడండి, ఈ పందెం ఎలాంటిదో ఏంటో నేను చెప్తాను. ఎందుకంటే నేను ఈ అడవికి రాజు కావాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒక చిన్న పక్షిని, ఎప్పుడు ఎక్కడైతే ఎప్పుడు అక్కడ. అందుకే నాకేమీ లాభం లేదు. కానీ ఈ అడవిలో ఉంటున్నాను కనుక ఈ అడవికి రాజు ఓ శక్తిశాలి, ఇంకా బుద్ధిమంతుడే కావాలనుకుంటున్నాను. వాడు నిజంగా మంచి శక్తివంతుడు, ఒక శ్రేష్ఠుడై ఉండాలి. ఇంకా కాబోయే రాజు నాలా తెలివైన వాడు కూడా కావాలి. ఒరే, నీ తెలివితేటలు పందెంలో చూపించు. అయితే చెప్పు చిలుక, ఈ పనసపండు కోసం పందెం ఎప్పుడు పెడదాం? అరే అన్నా, దీని నిర్ణయం తీసుకోవడానికి అసలు ఈ చిలుక ఎవరు? అంటే ఈ చిలుక చెప్తుందా ఏంటి ఈ అడవికి రాజు ఎవరనేది? నా మాట వినండి, ఈ పనసపండు నాకివ్వండి. ఇంకా ఈ అడవికి రాజుని నేనని చెప్పండి. బల్లు, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. విషయాన్ని పెంచొద్దు. పందెం గురించి అనుకున్నాము, అది కావాల్సిందే. రేపు ఈ పందెం పెడుతున్నాము. ఇంకా ఎవరైతే ఈ పందెంలో గెలుస్తారో వారే ఈ అడవికి రాజు కూడా కాబోతారు. బల్లు కోతి చేతకాని వాడసలు. తను ఈ పందెంలో పాల్గొవాలని అనుకోలేదు. తను ఏమనుకున్నాడు అంటే, ఏ కష్టం లేకుండానే ఆ పనస తనకు దొరకాలి అని, మరియు తను ఈ అడవికి రాజు అవ్వాలని. బల్లు కోతి ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన మెదడులో పనసను ఎలా దొంగలించాలో ఆలోచన వస్తుంది. అరే వా, ఈ ఆలోచన నా బుర్రకు ముందెందుకు రాలేదు? అదే కూడా దేవుడు నన్ను మంచి తెలివితేటలు ఇచ్చాడుగా. మరైతే నేను ఇప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళకి చూపిస్తా, నేనే ఇక్కడికి రాజునని. రాత్రి సమయంలో అన్ని జంతువులు పడుకొని ఉన్నాయి. అప్పుడే బల్లు కోతి సమయం చూసుకొని చెట్టు నుండి పనసను దొంగలిస్తాడు మరియు ఆ పండును తన ఇంట్లో సురక్షితంగా ఉంచుతాడు. తరువాత రోజు ఉదయాన్నే అన్ని జంతువులు పందెం కోసం అక్కడికి వస్తాయి. అప్పుడే బల్లు కోతి అక్కడికి వచ్చి ఇలా అంటాడు, చూడండి మిత్రులారా, నాకు తెలుసు ఈ పందెం మనందరికీ ఎంత ముఖ్యమో. కానీ అకస్మాత్తుగా నా ఆరోగ్యం పాడైపోయింది. అందుకే నేను ఈ పందెంలో పాల్గొనట్లేదు. కానీ నేను మాట చెప్తున్నానంటే, ఎవరైనా ఈ అడవికి రాజు అయినట్లయితే వాడు తనలో తాను ఒక మంచి బుద్ధివంతుడై ఉండాలి. అరే బల్లు, అయితే నువ్వు నిజంగానే ఈ పందెంలో పాల్గొనట్లేదా? నువ్వు లేకపోతే మజా ఉండదు బల్లు. బల్లు కోతి మాటలు విన్నాక చిలకకు అర్థమైపోతుంది ఇందులో ఏదో దాగి ఉంది అని. చిలుక అప్పుడే అక్కడి నుంచి ఎగిరి పనస యొక్క చెట్టును చూస్తుంది. అయితే చూస్తుంది అక్కడ పనస లేనేలేదు. చిలుక అన్ని జంతువులకు దీని గురించి చెప్తాడు. వినండి మిత్రులారా, మనం మోసగించిపోయాము. ఇప్పుడు ఈ పందెం జరగదు. అసలు నువ్వేమంటున్నావు చిలుక? ఈ పోటీ ఎందుకు కాదు? ఎందుకంటే పనసపండు దొంగతనం చేసేసారు ఎవరు. పనస దొంగలించింది అని తెలిసిన తరువాత అన్ని జంతువులు చాలా ఆశ్చర్యపోతాయి. అందరి చూపు బల్లు కోతిపైనే ఉంది. నా ఆరోగ్యం బాగలేదు మిత్రులారా, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు బల్లు? పనస పండు దొంగతనం జరిగింది.
ఇప్పుడు పనసపండు దొరికేంత వరకు ఎవరూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. చూడండి, నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఇంకేంటంటే నేను ఒక సాధారణమైన జంతువుని. నాకు రాజు కావాలన్న ఆశే లేదు. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి, ఎవరు ఈ అడవికి రాజు. అన్ని జంతువులకు బల్లు కోతిపైనే అనుమానం ఉంది. కానీ బల్లు కోతి ఆరోగ్యం బాగాలేదని చెప్పిన తరువాత అక్కడి నుంచి వెళ్లాలని చెప్పాడో అప్పుడే అందరి అనుమానం నిజమవుతుంది. అప్పుడు నక్క ఏనుగు చెవిలో చెప్తాడు, ఏనుగన్నా, వీడి దొంగడని తెలుసుకోవాలంటే వీడిని వెళ్ళనివ్వండి. మనం వీడిని మెల్లగా తరుముదాం. అప్పుడే తెలిసిపోతుంది ఎవరు దొంగ అనే సంగతి. సరే అయితే. బల్లు కోతిని పట్టుకోవాలని ప్లాన్ వేసుకొని ఏనుగు ఇలా అంటాడు, బల్లు, నువ్వు అనారోగ్యంగా ఉన్నావు కనుక నువ్వు వెళ్ళొచ్చు. కానీ మేం మాత్రం ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళనివ్వము. బల్లు కోతి తనలోను తను చాలా సంతోషించి అక్కడి నుంచి వెళ్తాడు. ఎలాగైతే తను ముందుకు వెళ్తూ ఉంటాడో అదే సమయంలో అడవిలోని అన్ని జంతువులు తన వెనకాలే వెళ్తూ ఉన్నాయి. కొద్దిసేపట్లోనే బల్లు కోతి తన ఇంటికి చేరుకుంటాడు. దీన్ని అంటారు బుర్రని ఉపయోగించడం అని. అందరినీ ఎలా మోసం చేశానో చూసారా? తర్వాత బల్లు కోతి లోనికి వెళ్లి పనసను తినడం మొదలు పెడతాడు. ఈ మాయా పనసపండుని తిని నేనే శక్తివంతుడినైపోతాను. ఇప్పుడు నేనే కొద్ది సమయంలోనే ఈ అడవంతటికి రాజునైపోతాను. అప్పుడే అన్ని జంతువులు అక్కడికి వస్తాయి. నువ్వు అందరికంటే తెలియగలవాడు అనుకుంటున్నావు కదా, కానీ నువ్వు తెలివైన వాడివి కావు, బుద్ధి తక్కువ ఉన్నవాడివి. నువ్వేం వాగుతున్నావురా చిలక? గుర్తుందిగా, నువ్వు నన్ను అవమానపరిచి ఆ చెట్టుపై నుంచి తరిమేశావు. నేను ఎలా అయినా అవమానపరచాలని అనుకున్నాను. కానీ నేను మాత్రం ఒక చిన్న చిలుకని. అందుకే నేనెలా నీతో సరికాగలను? అందుకే చిలుక నువ్వు చేసే అవమానం నాతో చెప్పింది. ఇంకా నేను ఆ పనసపండు మాయగలదని ప్లాన్ చేశాను. అవును, అసలు ఆ పనసపండు మాయమైనది చమత్కారమైనది కానే కాదు. ఇది ఒక సాధారణ పనసపండు మాత్రమే. కానీ దీన్ని మాయా పనసపండు అని చెప్పి మేము నీతో ఆడుకున్నాం. నీకు ఒళ్ళొంగదన్న సంగతి మాకు బాగా తెలుసు. నీ వల్ల ఏ పని కాదని తెలుసు. అందుకే నువ్వు దొంగతనం చేస్తావని కూడా మాకు తెలుసు. కానీ మేము నిన్ను మంచి మార్గానికి తీసుకురావాలనుకున్నాము. అందుకే మేమంతా ఈ ప్లాన్ చేశాము. గుర్తుంచుకో బల్లు, దొంగతనం అనేది చాలా పాపం. ఇంకా ఎవరికైనా అవమానపరచడం కూడా చాలా పాపం. బల్లు, నువ్వు దొంగతనం చేశావు. అడవి రూల్స్ ప్రకారం దొంగతనానికి మరణశిక్ష. కానీ మేము నిన్ను చంపము. మేము నిన్ను మారడానికి అవకాశం ఇస్తాం. అందరి మాటలు విన్నాక బల్లు కోతి తన తలను కిందికి వేసుకుంటాడు. ఈ రోజు మీరంతా నాకు సరైన గుణపాఠం చెప్పారు. ఇక నేను కష్టపడి తింటాను. ఇంకెవరిని అవమానపరచను కూడాను. బల్లు కోతి బుద్ధిని మార్చిన తరువాత అడవిలోని అన్ని జంతువులు సంతోషిస్తాయి. కొన్ని రోజుల తరువాత బల్లు కోతి అందరితో కలిసిమెలిసి ఉంటాడు.